దేవునికి స్తోత్రం. అలాగే కొద్ది సమయం వాక్యం ధ్యానిస్తున్నాం. మరి ఈరోజు శరీర మనస్సులో పాల్గొని పొందుకోవాలి. మనం శరీర ఆత్మను మనం బలపరుచుకుందాం. ముందుగానే ఏదైనా లోపం పరిస్థితి ఉంటే కనుక ప్రభు దగ్గర క్షమించమని అడిగి మన అంతరాత్మను బాగు చేసుకుని శుద్ధీకరణ చేసుకుని మనం శరీరగత వంశాల్లో పాల్గొని పొందుకోవాలి. ఈ శరీరగత వంశాల్లో ఎందుకు పాల్గొని పొందుకుంటున్నాం అంటే ఆయన రాకడి దినాలు దగ్గరగా ఉన్నాయి కనుక ఆ రాకడి దినానికి మనం సిద్ధపడి కలిగి ఉండాలంటే ప్రభు చెప్పిన మాట, నా శరీరం తిని నా రక్తం పానం చేసిన వాడు నిత్య జీవానికి అర్హత కలిగిన వాడు అని చెప్పాడు. అలాగన్నా ఈ వాక్యము సత్యం. ఈ వాక్యం ద్వారా ప్రతి మనుషుడు విమోచించబడతాడు, రక్షించబడతాడు. ఈ వాక్యం అనేది ఒక బ్రతుకుని నిలబెడుతుంది. ఈ వాక్యము చాలా శక్తి కలిగింది. ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే ఆ రాకడికి సిద్ధపట్టు కలిగి ఉండాలి అంటే ఆ శరీరము ఆ బల్ల రెండు పొలభూములు పొందుకుంటేనే కానీ ఆ నిత్య జీవంలోకి వెళ్ళడానికి అవకాశం లేదని బైబిల్ స్పష్టంగా సెలవిచ్చింది. అందుకే మనం ఒక మత్తయి సువార్త 24వ అధ్యాయము 35 నుంచి ఇక 44 వచనాలు ఉన్నాయి. ఆకాశములో భూమియు గతించును కానీ ఆ మాటలు ఎన్నో గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగురు. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగనే ఉండును. జల ప్రళయమునకు మొదటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుని పెళ్లికి ఇచ్చు చూడండి. జల ప్రళయం వచ్చు అందరినీ పుట్టుకుని పోవు వరకు ఎరుగక పోయేది. అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడను, ఒకడు విడిచిపెట్టబడను. ఇద్దరు స్త్రీలు తిరగలి విసిరిదురు, ఒకటి తీసుకుని పోబడను, ఒకటి విడిచిపెట్టబడను. కావున ఏ జామున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెరుగుగా నుండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెరుగుగా ఉండి తన ఇంటిని కన్నము వేయడని మీరు ఎరుగుతారు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇదంతా రాకడ గురించి ప్రభు చెబుతున్నాడు. ఈ ఆకాశంలో భూమి గతించకపోతే అంటున్నాడు. ఈ ఆకాశంలో భూమి గతించకపోతే మనం ఎక్కడ? కానీ ఈ వాక్యం అయితే నిలబడుతుంది. ఈ వాక్యం అయితే కొట్టివేయబడదు. ఈ వాక్యము స్థిరము. ఈ వాక్యం ద్వారా ఆ రాజ్యం చేరుకోవడానికి మంచి అవకాశం. అందుకే ఇప్పుడు ఈ ఆకాశంలో భూమి గతించకపోయే దినాలు చాలా దగ్గరలోనూ ఆసనమై ఉన్నాయి అని చెప్తూ వచ్చి మనుషు కుమారుడు రాకడ ఎలా వస్తుంది అంటే దొంగ వచ్చినట్లు అంటున్నాడు. దొంగ ఎలా వస్తాడో ఎవరికి చెప్పడు, చెప్పకుండానే వస్తాడు కలవేయటానికి కదా. అయితే జలప్రళయం వచ్చేటప్పుడు నోవహ దినాలలో ఇదిగో ప్రభు రాకడ వస్తుంది, జలప్రళయము వచ్చి కొట్టుకుపోతారు, జాగ్రత్త.
అందరూ కూడా సిద్ధపడండి. అందరూ కూడా మీరు భయభక్తులు కలిగి ఉండండి. ఆ త్రాగుళ్ళు త్రిగుళ్ళు ఇష్టాసమైన జీవితంలో విడిచిపెట్టండి అని ఎంతగా చెప్పినా విన్నారు కాదు. ఆ రోజు కాలం అలా జరుగుతుంది కదా, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అందుకని వింటున్న వారిలో మనము ఆ రాకడికి సిద్ధపట్టు కలిగి ఉండాలి. ఇది దేవుడు చెప్తున్న సత్యం. ఇప్పుడు ఆకాశం భూమి గతించిపోతుంది. ఈ వాక్యం దగ్గర ఎవరు నిలబడతారు? శాశ్వతంగా పరలోక రాజ్యంలో ఉంటారు. అందుకే ఈ రాకడకు సిద్ధపట్టు కలిగి ఉండాలి అంటే ఆదివారం ఆరాధన, శుక్రవారం ఆరాధన, ప్రతి దినము మీ వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగతంగా దేవుడితో సహవాసము, వాక్యంతో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము, ఇవన్నీ ఉండాలి. అలా చేస్తూ సండే వచ్చి ఇదిగో శరీర యొక్క మాంసాల్లో పాలపంపులు పొందుకుంటే ఆ పొందుకున్న పరిస్థితిని బట్టి దేవుడు ఎవరైతే నా శరీరము తిని నా రక్తం పానం చేస్తారో వారు నిత్య జీవానికి అర్హత కలిగిన వారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. ఈ రాకడికి సిద్ధపడ కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నీవు ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. 2, వాళ్ళలో వంశాలు చేయి, అది కూడా పరిశుద్ధంగా. లోపల కరవశాలు పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, రకరకాల పరిస్థితులు పెట్టుకుని వాళ్ళలో చెయ్యి వేయకూడదు. నీ అంతరాత్మ మనస్సాక్షిని కర్మశం లేకుండా చూసుకొని ఆ పళ్ళలో చెయ్యి వేయాలి. ఇది 2. అలా చేసినప్పుడు నీ మనస్సాక్షి బాగున్నప్పుడు ఈ రాకడికి నువ్వు సిద్ధపడ్డ కలిగి ఉంటావు. ఇక చివరి కాలం ఉంది, సెలవు దినాల్లో ఉన్నాం. ఎంతవరకు ఈ దినాలు నడుస్తాయో ఎవరికి తెలియదు. భయం లేదు. ఈరోజు సంఘం అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు. ఆదివారము ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. 7 దినాలు ఇచ్చాడు దేవుడు. 6 దినాలు నీవు బ్రతుకు కోసం, జీవితం కోసం ఉంచుకో బాబు, వాడుకో. 6 దినాలు అని చెప్పాడు. 7వ దినము నాది. ఆ దినంలో కూడా కొన్ని గంటలు గడుపుకోలేని దీనస్థితికి అయిపోయారు జనాలు. ఇప్పుడు ఆకాశము భూమి గతించిపోతే ఏముంటాయి? ఏమైనా మిగులుతాయా? ఆ చంద్రుడు ఇప్పుడు భూమికి కిందకి దగ్గరగా వస్తున్నాడట. ఆ చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నాడట. ఈ చంద్రుడు భూమికి దగ్గరికి వస్తే ఆ చంద్రుడు రాకముందే దగ్గరికి రాకముందే ఏం జరుగుతుందో తెలుసా? శలపరణి అంటే బాగా ఉబ్బరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ చంద్రుడు దగ్గరికి వచ్చేసరికి అగ్ని గోళాలు పగిలిపోయి, అగ్ని పర్వతాలు పగిలిపోయి తునతునకలైపోయి అది విస్తరిస్తుంది. పూర్తిగా ఆ చంద్రుడు దగ్గరికి వచ్చేసరికి భూమి వినాశనం అయిపోతుంది. అప్పటికి ఎవరు ఉంటారు? అందుకే మెలుగు కలిగి మనం రేపటి దానికి సిద్ధపడాలి. సిద్ధపడాలంటే నువ్వు ఇట్లాంటి వాక్యం దగ్గర ఖచ్చితంగా కూర్చోవాలి. ఆబ్సెంట్ పెట్టకూడదు. ఎవరో కూడా మనకి ఎందుకు? మన ఆత్మ మనం రక్షించుకోవాలి. లేదు ఈ ఆత్మ దగ్గర ఇక్కడ వాక్యం దగ్గరికి వచ్చి నా ఆత్మని కాపాడుకోవాలని భయం కలిగి ఉన్న వాళ్ళందరూ మంచిది. ఒకవేళ భయం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారే, దీన్ని చూపు త్రాగొచ్చు ఉన్నారు. వారికి కూడా మనం స్వార్థ చెప్పవలసిన అవసరమై ఉంది. ఇది రాకడ దగ్గరగా ఉంది. మందిర ఆవరణలో ఉండడానికి ఏ విధం చంద్రైనా మనం తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. వైజాగ్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడికి మాకు సెమినార్ అయిపోయింది. అయిన తర్వాత ఆ బీచ్లో ఎలాంటి వారు ఉంటారు? బీచ్ అంటే ఎలాంటి వారు ఉంటారు? కానీ వారందరికీ కూడా స్వార్థ ప్రకటించారు. దేవుని స్తోత్రం. వారందరికీ పత్రికలు ఇచ్చి స్వార్థ ప్రకటించి వచ్చారు. ఎందుకు అంటే ఈ రాకడికి ఒక వాక్యం చదివినప్పుడు ఈ ఆకాశము భూమి గతించకపోయినా ఈ వాక్యం నిలబడుతుంది కనుక అక్కడ చెప్పవలసిన బాధ్యత మాకు. వెళ్ళాను. అక్కడి నుంచి పార్కులో ఎవరు ఉంటారు చెప్పండమ్మా? ప్రేమలు వాళ్ళు వీళ్ళు రకరకాల వ్యక్తులు పార్కులోకి టికెట్ తీసుకుని మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ కూర్చొని ప్రేయర్ చేస్తాం. ప్రభా వీళ్ళ అవ్యవస్థను మార్చమని
మార్చు అని ప్రార్థన చేయటమే కాదు, వాడికి ప్రత్యేకంగా ఒక్కొక్కడికి స్వార్థ పత్రిక ఇచ్చి ప్రార్థించి బలపరచవచ్చు. ఏమో ఒక ఆత్మ సంపాదించబడితే ఈ రాకడికి సిద్ధపడి కలిగి ఉంటే మరొక రాజ్యానికి హక్కుదారులు అవుతారు, నరకం నుంచి తప్పించబడతారు. అలా వచ్చిన తర్వాత ఒక 24 గంటలు చాలా బలహీనం అయ్యాను, బయటకు రాలా. ఒక పగలు రాత్రి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఇక అక్కడ ఫుడ్ ఫాయిల్స్ అమ్మింది, వాటర్ డిఫరెన్స్ వచ్చింది, మొత్తం నా కడుపంతా కుట్ర కొట్టేసింది, చాలా ఇబ్బందులు అయిపోయాయి. అక్కడి నుంచి ఇబ్బంది దినాలను రోజు వెళ్ళలేకపోయిన ప్రభా, నేను బయటికి వెళ్ళలేకపోయిన, ఎవరికి స్వార్థ చెప్పలేకపోయిన, 24 గంటల సమయం ఇంట్లో ఉండిపోయానని అలా మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొన్నిసరికి నిన్నటి రోజు పాస్టర్ గారు మేము ఒక ఆమెకు ప్రార్థించడానికి వెళ్ళాలి అంటే, సరే మళ్ళీ అలా ఊపిరి తెచ్చుకుని మన దగ్గరగా ఉండి అవతలకి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రేర్ చేసి అక్కడ గ్రామంలో స్వార్థ పత్రికలను ప్రకటించు వచ్చాము. ఎందుకు? ఈ రాకడికి ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ఉండాలి. అక్కడ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా కొంచెం ఎదురుకు వచ్చాక పెట్రోల్ బంక్ కూడా ఆపడం జరిగింది. అక్కడ ఆపిన తర్వాత ఆయన ఎవరితో మాట్లాడుతుంటే ఈ లోపల నేను వచ్చిన వాళ్ళకి అందరికీ పత్రికలు పంచాను. అక్కడి నుంచి మళ్ళీ మేము భీమవరం నుంచి కరెక్ట్గా భీమవరం గేట్ వేశారు. ఆయన అంటున్నారు, అయ్యో గేట్ వేసేస్తారు అని అంటున్నారు ఆయన. అప్పుడు నేను అనుకున్నాను లోపల, నా కోసమే వేసాడు ప్రభు అనుకుంటున్నాను. ఏంటి, ఎందుకు? నా ఆలోచన వేరు, వారి ఆలోచన వేరు. కానీ ఇక్కడ సిద్ధపట్టు కలగాలి ప్రతి ఒక్క వ్యక్తి. గేట్ వేశారు, నేను కారు దిగాను, పత్రికలు పెట్టుకుని ఒక 2 నిమిషాలు వెయిట్ చేశాను. చేసేసరికి ఆ కార్లు వచ్చి మన వాళ్ళు అలాగే చూస్తున్నారు. కానీ 10 బండ్లు వచ్చి అక్కడి నుంచి మొదలు పెట్టాయి కూడా పత్రికలన్నీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చాలా మంది సంతోషించారు, కొంతమంది వద్దండి అన్నారు, థ్యాంక్స్ అని చెప్పేసి వద్దున్న వారికి థ్యాంక్స్ చెప్పి గౌరవించాం. అలాగే ఒక బస్సులో ఒక డ్రైవర్కి పత్రిక ఇచ్చాను. ఆ వారు కూడా ఇదంతా చూస్తూ తీసుకున్నారు. మళ్ళా ఆయన ఆర్లు కొట్టి వెనక్కి పిలిచాడు. పిలిచేసరికి ఎందుకు పిలుస్తున్నాడా ఏంటి అనుకున్న మనసులో, సరే ఏదైనా కానీ దేవుడు చెప్తాం కదా అని వెళ్ళేసరికి హ్యాండ్ టు హ్యాండ్ చేతిలో చేసి, చాలా గ్రేట్ అండి మీరు, రియల్ హీరో అని చెప్పేసి నాతో మాట్లాడుతున్నాడు. కాదు నేను కాదు రియల్ హీరో, ఆయన రియల్ హీరో, ఆయన పనివాడిని నేనని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చి ఈరవాసనం ఆగిన తర్వాత అక్కడ మన చాయ్ తాగడానికి ఆగినప్పుడు అక్కడ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా పంచాం. ఒక ఆయన అన్నారు, ఎవరు మీరు ఇస్తున్నారు, మరి నువ్వు ఇచ్చింది మీరు తీసుకోరా అన్నాడు. మనస్ఫూర్తిగా తీసుకుంటాను ఇవ్వండి అన్నాను. ఏం మాట్లాడలేదు, ఆయన అలా వెళ్ళిపోయాడు. నేను పనిచేసుకుని వచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేసరికి ఎంత ఎదురు చెప్తున్నాను అర్థమవుతుందా? కొంతమందినైనా అగ్నిలో వచ్చి లాగి నరకము నుంచి తప్పించి ఆ నిత్య జీవానికి రాకడకు సిద్ధపడి చేయాలని తపన. అక్కడ గేటు దగ్గర నేను పత్రికలు ఇస్తూ ఉంటే లోపల మా పాస్టర్ గారు అనుకుంటున్నారంటే వాళ్ళ సంభాషణ తర్వాత చెప్తున్నారు. మహిమరస్ గారు చక్కగా నవ్వుతూ చక్కగా హ్యాపీగా ఇస్తున్నారు, అందరూ తీసేసుకుంటున్నారు. అదే నేను ఇస్తే వాళ్ళ నా ముఖం మీద కొట్టేవాళ్ళని ఒక మాస్టర్ గారు మాట్లాడారట. వాళ్ళంతా నవ్వుకున్నారు, కానీ నేనైతే నమ్మలే. అయ్యా, మీరు కూడా పని చేయడానికి ఇష్టపడితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. లేదు నేను కూడా ఒకరోజు కనీసం ఇద్దరికైనా ఇవ్వాలి ప్రభు అని నేను ఈ పత్రికల్ని వెళ్ళడానికి వెళ్ళినప్పుడు నా మనసు ధైర్యం సరిపోగా ఒకనాడు ఇచ్చేవాడిని కాదు, వెంటనే వచ్చేసేవాడిని. అలా 1-2 ఇచ్చేవాడిని. తర్వాత ప్రభు ఎంతోమంది ఆకలి కొని ఉన్నారు వాక్యం కొరకు, ఎంతోమంది ఆశ కలిగి మాకు ఇవ్వండి అని తీసుకునేవారు ఉన్నారు. వీళ్ళకి నేను ఎలా ప్రభు ఇవ్వలేకపోతున్నానంటే అక్కడి నుంచి ధైర్యపరిచాడు. ఎవరికి ఎలాగా
ఆ స్వార్థ మాటలు చెప్పి రాకడికి సిద్ధపరచగలం. కొన్ని మాటలు మనం ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడలేము, కానీ ఆ రాకడికి సిద్ధపడగలిగిన ఒక పత్రికను తీసుకెళ్ళి వాడికి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డు అవుతారు. అలాగే ఈరోజు కొన్ని సందర్భంగా కొన్ని ఏరియాస్లో పంచడానికి దేవుడు సాయం చేశారు. అలాగే రాత్రి చూసాక నాకు బాగా బలహీనతగా ఉంది. ఈరోజు అసలు నిలబడడానికి కూడా అవకాశం లేదు. సరే సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఈ చేతికి వేసేసాడు ఇంజక్షన్, 2 టాబ్లెట్ రాశాడు, బాగుంది. అక్కడి నుంచి మెడికల్ షాప్కి వెళ్తే మెడికల్ షాప్ పత్రిక ఇచ్చాను. అప్పుడే పట్టా వాళ్ళు కూర్చున్నారు, వాడికి ఇచ్చాను. ఒక రోజంతా పని చేయలేదు ప్రభు అంటే 4 రోజుల పని ఒక రోజులో చేయించాడు దేవుడు. దేవుని స్తోత్రం. చూసారా, ప్రాణం విలువెల్లాడింది. కనబడిన వారికి చిన్న మాట. మన బ్రతుకులు మారాయి, మన స్థితిగతులు మారాయి, మన జీవితాలు మారాయి. ఆ యేసులో జీవించడానికి ఇష్టపడుతున్నాం. అందుకే అంటున్నాడు కదా, వాక్యము లోతుల్లోకి ప్రజలు తీసుకొస్తే, వాక్యము లోతుల్లోకి ప్రజలు తీసుకొస్తే ఎంతో కొంత. ఒక ఆయన క్రైస్తవులందరూ ఖచ్చితంగా పనిచేస్తే సినిమా థియేటర్లు మూతపడిపోతాయి అన్నాడు, బార్ షాపులు మూతపడిపోతాయి అన్నాడు, వ్యభిచారులు వాళ్ళు మూతపడిపోతాయి అన్నాడు. అంటే ప్రతి ఒక్కరు కలిగి పరిచర్చాలి. ఎవరు పరిచయం వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇంకా స్ట్రెంత్ తెచ్చుకుని, ఇంకా బలం తెచ్చుకుని చివరి కాలంలో ఒక్కరు ఎవరైనా కనపడుతుంటే వారు దేవుని సంబంధి, నమ్మిన నమ్మకపోయిన దేవుని సంబంధి. కానీ ఆయన దగ్గరికి సత్యము వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు వెళ్ళాలి. వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళని పంపించే బాధ్యత మీది. దేవుని స్తోత్రం. అందుకే భూమి ఆకాశంలో గతించకపోతాయి, కానీ నా మాటలు గతించవు అన్నాడు. అందుకే ఎంత పరిచర్య, ఎందుకు ఇలా పరిగెట్టడం నాకు శక్తి సరిపోదు, కానీ బలహీనతలో బలపరచ నడిపిస్తున్నాడు. నా బలహీనతలో బలపరచ నడిపిస్తున్నాడు. లేకపోతే నేను ఎక్కడ చేస్తాను, ఎక్కడ చేయలేను. అందుకని ఈ మాటలను మన అందరికీ అందించాలి. అందించే వర్గం ఉండాలి, అందించాలి. అందుకే ఆకాశంలో భూమి గతించకపోతాయి, కానీ నా మాటలు ఎంత మాత్రము గతించవు. అందుకే మనిషి కుమారుడు ఇప్పుడు వస్తాడో తెలియదు కనుక ఇదిగో సన్నిధిలో వాక్యం కొరకు వనకాలి. ఎంతమందికి అర్థమవుతుంది మాటలు? ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా ఇక్కడ వైజాగ్లో మొదలుపెట్టి ఇట్లా తిరిగి వచ్చాను. ఇది నిన్న మొన్నటి సెక్షన్. మరి అంతకుముందు మీ బట్టి కడుకు వస్తే ఏం చేస్తాను? ఖచ్చితంగా ఆ యవనస్తులకి పత్రికలు ఇస్తున్నాను. ఎందుకు ఇదంతా? చాలా మంది అనుకుంటారు ఇది తెచ్చిపెట్టుకుందే అంటే వాక్యము తెలిసింది కాబట్టి, నాకు ఈ వాక్యము అర్థమైంది కాబట్టి, నాకు ఆకాశము భూమి గతించకపోతాయి, కానీ నా మాటలు గతించమని చెప్పిన దేవుడి మాట అర్థమైంది కాబట్టి, రాకడ కోసం సిద్ధపడి అందరూ ఉంటే ఒక స్థలంలో ఉంటామని అర్థమైంది కాబట్టి ఈ వాక్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాను. సరే, ఈ వీడియో చూస్తున్న సహోదరులు ఎవరైనా సరే నన్ను అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోండి. నేను అందరినీ ప్రేమిస్తున్నాను, నా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ లోకం అశాశ్వతం, ఈ లోకం శాశ్వతం కాదు. కానీ ఇవాళ ఇక్కడ వెండి బంగారము శాశ్వతం కాదు, ఆస్తి అంతస్తులు శాశ్వతం కాదు. 5,000 10,000 పెట్టి ఆడది జాకెట్ కుట్టించుకొని మురిసిపోతుందో చూసారా? ఏదో ఒక నాడు విడిచిపెట్టి పోవాలి. రకరకాల వేషాలు వేసి డబ్బు ఖర్చు పెట్టి నాశనం అయిపోతూ ఇతరులు నాశనం చేస్తున్న పరిస్థితిని బట్టి ఇక్కడ సంతోషపడుతున్నాను చూసారా? ఒకనాడు అన్ని క్లోజ్ అయిపోతాయి. నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా కాపాడే వాక్యాలు ఇవి. అందువరకు ఆకాశము భూమి గతించకపోతుంది, కానీ ఆ మాటలు గతించు. అందుకే సిద్ధపడండి అంటున్నాడు. మీరు సిద్ధపడండి, మనుషు కుమారుని
రాకడ గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ సిద్ధపడండి. ఇక మన నినాదం ఏంటో తెలిసి మనం సిద్ధపడాలి, ఇతరులను సిద్ధం చేయాలి. మన నినాదం నిన్న ఒక పోస్టర్ రాజకీయవేత్త పోస్టర్లో చూశాను. ఏమైనా ఉందంటే ఎవడురా నన్ను ఆపేది అనే మాట చూశాను. ఎవడురా నన్ను ఆపేది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడను కూడా ఎప్పుడూ ఆపలేడు. అందుకే స్వార్థ విషయంలో మనం కూడా దూసుకుంటూ ముందుకు సాగాలి. మరి చాలా సందర్భాల్లో సిద్ధం అన్నారు మన పోస్టర్లో. దేనికి? ఎలక్షన్కి సిద్ధం కాదు, ఇప్పుడు రాకడానికి సిద్ధం అవ్వాలి. చూస్తున్నాం కదా, నిన్న కనపడుతున్నారు, ఈ రోజు మాయమైపోతున్నారు. అందుకే కదా నేను పాటలు రాస్తాను, నిన్న కనపడతావు ఈరోజు ఉండవు, ఆదిరి వంటి జీవితం నీ చేతుల్లో లేదని. ఆ ఇద్దరు సరిపోయిన సందర్భంలో నా పాట రాశాను. ఇది ఈ రాకడ కొరకు ఎందుకు ఈ మాటలు ఈ రోజు ఇక్కడ ఇచ్చాడంటే, ఈ వాక్యం దగ్గరికి సిద్ధపడి మనం నిలబడితే ఆ బలలో చేయవేయచ్చు. ఈ బలలో చేయవేయాలి, ఈ వాక్యంలో సిద్ధపడాలి అంటే దీనికంటే ముందు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థించాలి, వెంబడించాలి, దేవుని దగ్గర ప్రాధాయపడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి, చేర్చుకోవాల్సింది చేర్చుకోవాలి, మార్చుకోవాల్సింది మార్చుకోవాలి. ఆ రీతిగా అయితేనే మన జీవితం దేవునికి నచ్చినట్లుగా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా అడుగుతూ ఉండండి మీరు, దేవా నా జీవితంలో నీకు నచ్చని తీసి నీకు నచ్చినట్లుగా నేను ఉండాలని చెప్పి అడగండి. దేవా నన్ను పుట్టించి తీసుకొచ్చావు, నా జీవితం ద్వారా నీకు సంతోషం కలుగుతుందా, నా జీవితం ద్వారా నీకు తృప్తి కలుగుతుందా, ఈసారి అలా జీవించగలుగుతున్నాను అడగండి. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము కాదు. నేను చెప్పేదాన్ని కథలు చెప్పట్లా, కొన్ని జరిగిన విషయాలు చెప్తున్నాను. ఈ వాక్య విషయంలో, వాక్య లోతుల్లో చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అందుకే ఈ రాకడ చాలా జలప్రలయానికి ముందు వీళ్ళు శుభ్రంగా తాగుతూ తిరుగుతూ వాళ్ళ ఇష్టస్థలంగా ఉన్న జీవితాలు. ఆ జీవితానికి నోవాహు తీసుకొచ్చి 120 సంవత్సరాలు చెప్పాడు, వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఎంత చెప్తున్నాం? ఎంతమంది చెప్తున్నాం? రోజు చెప్తాం. ఈ రోజు ఎవరిదో తెలుసా? దేవునిది. కనీసం ఒక రోజులో అయినా, కనీసం ఒక 2 గంటలైనా దేవునికి ఇచ్చి చూస్తే ఆపదల నుంచి విడిపిస్తాడు, సమస్యల నుంచి తప్పిస్తాడు, మన దేహాత్మలకు కాపరిగా ఉంటాడు. నువ్వు చేరువుగా వస్తే ఆయన చేరువుగా వస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, ఐజాబు ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత తెల్లవారుజాము ఆ 3 గంటలకి ఎక్కడికి మేము దిగిపోయాం. దిగిన తర్వాత మా పాస్టర్ గారు అలాగే రైల్వే స్టేషన్లో కొంచెం స్లీపింగ్ వేస్తారు. నేను కూడా కొంచెం అంతా పరిగెని గారు మనకి ఎక్కడ నిద్ర పడతాయి. వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఎవరి కోసం? హాఫ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, రకరకాల డ్రెస్సులు వేసుకున్న పరిస్థితులు, మొత్తం కలిసి చెడిపోయిన పరిస్థితులు పొద్దున తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువుల ఉదయాలు తిరుగునాయి, పరిస్థితులు బాగా ఓపిక ప్రార్థన చేస్తున్నాం. సరే అలా ఉంటూ కొంచెం బయటికి వెళ్ళాలి. నాకంటే ముందు ఒక వెలుగు అనే పరిశుద్ధాత్ముడు నాకంటే ముందు నడుస్తుందని చూస్తాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? నువ్వు సమీపంగా వస్తే ఆయన నీకు సమీపంగా వస్తాడు. అందుకొరికి ఆకాశం భూమి గతించిపోతుంది కానీ నా మాటలు ఎప్పుడు గతించు. ఈ వాక్యము మాటలు వస్తే నీ లోపలికి వస్తాయి, కాకపోతే ఏమండి ఎన్ని వారాలు ఎగిరిపోయాం, అన్ని వారాలకి ఈ మాటలు రావు. ఫస్ట్ వారంలో
ఆయన చెప్పిన మాట ముద్దు ఎలా నీటి వాసనకి తగిలి సేవించుతో మాట్లాడాం. అద్భుతమైన విషయం. అలాగే వెళ్ళిపోయిన వర్తమానం తిరిగి రావు. ఒకవేళ రావాలంటే ఒక 1 year పట్టచ్చు. నేను ఎప్పటికప్పుడు బైబిల్ దగ్గర నుంచి చూసుకుంటాను, అట్లా దేవుడు సాయం చేస్తూ ఉంటాను. ఓకే, ఈ మాటల దగ్గరికి వచ్చిన మీరు సిద్ధం అవ్వాలి, కుటుంబాన్ని సిద్ధం చేసుకోవాలి, బయట వారిని సిద్ధం చేయాలి. కనపడిన వారు కూడా ప్రతి ఒక్కరిని ఏం చేయాలి తెలుసా? వారికి ఒక మాట చెప్పండి. నీ కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడయ్యా అని ఒక మాట చెప్తే ఆ మాట పట్టుకోవచ్చు. రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి పునరుద్ధరణగా తిరిగి లేచాడు. ఆయనే పునరుద్ధరణుడు, ఆయన యేసుక్రీస్తు. చిన్న మాటలు ఇలా ప్రతిరోజు నేను బయటలో ప్రతిని పట్టుకుని వెళ్తున్నాను. చాలామంది ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు, అందరూ సహోదరులు అందరూ మంచివాళ్ళు. వారు కూడా ఏదైనా ఇస్తే నేను ఎప్పుడు కూడా తీసుకుంటాను, తీసుకుని చదువుతాం, మంచిదే, ఇబ్బంది ఉంది. చదివి మనకు కావాల్సిన సత్యం దొరికితే మనం తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడి నుంచి వచ్చాక ఆ లోతు ఏంటో మనకు తెలుసు కదా. అందుకని జాగ్రత్త పడదాం, జాగ్రత్తగా ఉందాం. అందుకే మెరుగు కలిగి ఉందాం. ఇక్కడ దొంగ గురించి చెప్పాడు. యోహాను గారు ఏమన్నా కాస్త బంగారం పెట్టి బీరువా తెరిచి, అయ్యా దొంగ గారు రండి అని తెరిచిపెట్టాను, వచ్చి పట్టుకెళ్ళండి అని చెప్తాడు. ఆయన ఆవు పనులు చూసుకుంటాడు. శుభ్రంగా పడుకొని నిద్రపోతే సైలెంట్గా వచ్చి కన్నం వేసి పెడతాడు. అదే నువ్వు మెరుగు కలిగి ఉంటే నీ ఇంటిని కన్నం వేయకుండా కాపాడడానికి అలాగా మత్తులు పడిపోవద్దు, ప్రార్థనలో పడండి. మత్తులు పడిపోవద్దు, దేవుని సహవాసంలో పడండి. మత్తులు పడిపోవద్దు, దేవుని వాక్యంలో పడండి. అసలు నీకు అద్భుతం. దేవుని స్తోత్రం. ఇక్కడ మీరు సెట్ అయితే జీవితం సెట్ అయిపోతుంది. కొద్ది ఊపం పట్టాలి. శ్రమలో మేలాయని అంటాడు. శ్రమలు ఎవరికి లేవు, ఉన్నాయి కదా. చంటి పిల్లలకు కూడా శ్రమలు ఉంటాయి. కాసేపటికి ఏ కాలు నొప్పో, ఏ నొప్పి అంటుంది, చెవి నొప్పి అంటుంది, అదే అంటే ఎన్నో బాధలు. ఎవరికైనా శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలు ఎంత దగ్గరవి కావు, అర్థమవుతుందా? అవన్నీ వచ్చింది ఒక దారి అయితే 7 దారులు పోతాయి. యేసునామములో ఆమేన్. నిన్ను నన్ను పైవారిగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతాడు కనుక భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆయన మన కొరకు సమస్తం చేశాడు. ఆయన కొరకు నువ్వేం చేస్తావు, నేనేం చేయాలి ఆలోచించుకుందాం. చెప్పబడిన మాటల ప్రకారంగా నేనైతే ఇలా శ్రమని తిరిగాను, మరి నీ సంగతి ఏంటి? మరి ఇంటి వాళ్ళని లాక్కురాలేకపోతున్నావు. ఈ మాటలన్నీ వస్తే ఎంత బాగుంటాయి చెప్పండి. ఈ మాటలన్నీ ఎవరు చెప్తారు? మా టీచర్ చెప్పడు. టీచర్ చెప్తాడా? మా టీచర్ చెప్తాడా? లెక్చరర్ చెప్తాడా? ఒక సైంటిస్ట్ చెప్పగలడా? చెప్తాడా? ఎవరు చెప్పరు. ఇది దేవుడు ప్రత్యక్షతలో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. ఇట్లా అందుకే వాక్యం దగ్గరికి వచ్చారా వాళ్ళు ఎంతమంది చేంజ్ అవుతారు, బాగుంటారు. ఈ వాక్యం దగ్గర ఉన్నాను కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఫాస్ట్గా వెళ్తారు. నా మైమరేజ్ ఫాస్ట్గా నవ్వు తీస్తుందంటే ఎంత కళగా ఉందంటే చక్కగా తీసేసుకున్నాం. ఇక్కడ నేను ముఖాన్ని నిలబడితే ముఖం తెల్లబడతానట్టు ఇక్కడ సహవాసం చేస్తే అన్నీ వస్తాయి. సరే, అయితే భూమి ఆకాశము గతించిపోతాయి, కానీ మాటలు నిలబడతాయి కనుక వాక్యంలో నిలబడి, ప్రార్థనలో నిలబడి, బలలో చేసి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాం. ఆయన అక్కడికి మనం సిద్ధపడతాం. అందరినీ సిద్ధం చేద్దాం. చెప్పండి, మనం సిద్ధపడతాం. అందరినీ సిద్ధం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.